మాతృదేవతాభ్యర్మః పితృదేవతాభ్యర్మః. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. వీరబ్రహ్మేంద్ర స్వామివారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. తిరువూరు శేషమందిర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గము నుండి శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రచించినటువంటి కాళికాంబ హంస కాళికాంబ శతకము నుండి కొన్ని పద్యాలు తీసుకొని వివరణ ఇచ్చుకుందాం. అవి ఏమని చెప్తున్నాయంటే, గళమునందు నిలువ గాయత్రీ మంత్రంబు బడవ మాంత్రికులతో గొడవైల సూత్రధారి ముక్తి చూపగనొపడా కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. అంటే గాయత్రి మాతకు మించినటువంటి దేవత లేదు, గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రాలు లేవు. ఎవరైనా ఎల్లప్పుడూ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వారికి దైవ తేజస్సు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సహజంగానే ఆ అజప గాయత్రి జపము ప్రతి ప్రాణిలోనూ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ గాయత్రి మంత్రం జపించడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అది మరింత శక్తివంతమైనది. క్షుద్ర దేవతల పూజలు చేసేవారి యొక్క మంత్రాలు, ఆ శక్తులు ఈ దేవత దరిదాపుల్లో కూడా రావని తెలియచేస్తుంది. కాబట్టి సృష్టికర్త అయిన భగవంతుడే భక్తులకు దారి చూపుతాడు. కాబట్టి ఎవరూ కూడా అలజడి చెందవలసిన పని లేదు. కాబట్టి ఈ గాయత్రి మంత్రాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఎప్పుడు కూడా ఆనందం కలుగుతుంది, మంచి కలుగుతుంది, భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంకా ఏమైనా చెప్తున్నాయంటే, తనకు మించి దైవతము చెప్పుడును లేడు, ధనకు మించి దైవతమునెవ్వడును లేడు, మునుల కంటే ఘనుడు మొదలేలేడు, తనకు మునులకెల్ల తల్లి దేవత గదా కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది. అంటే దైవస్వరూపమైన ఆత్మయే మనిషిగా శరీరధారణ చేసింది. ప్రతి మనిషి కూడా చైతన్య శక్తి గల దైవమే. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు. మునులందరికంటే గొప్ప తపోశక్తి గలవారు ఎవరు కూడా ఉండరు. మనిషికైనా, మునులుగా మారినటువంటి మనుషులకైనా, దేవీ దేవతలుగా మారినటువంటి మనుషులకైనా జన్మనిచ్చింది తల్లియే. మరి మనిషికైనా మునికైనా చేసి దేవుళ్ళకైనా జన్మనిచ్చినటువంటి తల్లి స్థానంలో ఉన్నది ఎవరు? స్త్రీ దేవతయే. ఈ దేవత స్థానము పొందినటువంటి ప్రతి తల్లి కూడా, ప్రతి స్త్రీ ఎంత గొప్పదో జ్ఞానవంతులైన వారే గుర్తిస్తారు. కలిమాయ వల్ల మనుషులు తల్లి యొక్క శక్తిని గుర్తించలేరు అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంకా ఏమని చెప్తున్నాయంటే, సత్య మార్గమునను సమకూరు పదవులు నిత్యనూతనముగా నిలచియుండు, సత్యమైనదొక్క సద్గురు పదవే కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది. అంటే ఇహం కానీ పరం కానీ దైవ రాజ్యాంగాన్ని అనుసరించి కానీ, దేశ రాజ్యాంగాన్ని అనుసరించి కానీ, న్యాయమైనటువంటి ధర్మ మార్గములో పొందినటువంటి పదవులు కానీ, సిరి సంపదలు కానీ ఎప్పుడూ కూడా ఏ అలజడి లేకుండా ఉంటాయి. ఆ మనిషిని ప్రశాంతంగా ఉండనిస్తాయి. నిత్య నూతన ఉత్తేజాలతో చెక్కు చెదరకుండా ఉంటాయి. ప్రతి మనిషి కూడా కావలసింది పరమాత్మని, దాని సన్నిధిలోని పదవి మాత్రమే. పరమాత్మ సన్నిధిలో ఎవరైతే పదవిని కోరుకుంటారో వారు మాత్రమే శాశ్వతంగా ఉంటారు. అదే శాశ్వతమైనది. అందరికీ కావాల్సింది కూడా అదే. అది ఎలా పొందాలి? సత్కర్మల ద్వారా జ్ఞాన మార్గంలో మాత్రమే అది లభిస్తుంది. లౌకికంగా ఎవరైనా న్యాయబద్ధంగా అధికారుల యొక్క అధికారాలు, పదవులు పొందాలని తెలియచేస్తుంది. కాబట్టి ఎవరైతే సత్య మార్గంలో
నడుస్తూ ఉంటారో ధర్మము సత్యము తప్పకుండా నడిచేవారికి ఎప్పుడూ కూడా మంచి మార్గంలో నడుస్తుంటారు కనుక వారు కోరుకునేటటువంటి పదవులు కానీ సిరి సంపదలు కానీ ఏమైనా కానీ శాశ్వతంగా నిలుస్తాయి. ఆ మనిషిని అలజడి లేకుండా నింపుతాయి, వారిని పరిపూర్ణంగా ఉంచుతాయి అని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.